పులివెందుల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టెంకాయలు కొట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్ఆర్సీపీ నేతలు తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు కూటమి నేతలు చేసిన ప్రచారం పూర్తిగా అసత్యమని కోర్టుకు సమర్పించిన ఛార్జిషీట్లోనే స్పష్టమైందని తెలిపారు. కోర్టులో నిజాలు వెల్లడైనప్పటికీ అసత్య ప్రచారాలతో భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని వారు తీవ్రంగా మండిపడ్డారు. మనుషులతో రాజకీయాలు చేయడం సరికాని కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి పేరుతో రాజకీయాలు చేస్తే అది మీ పతనానికి నాంది అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పులివెందుల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కల్తీ నెయ్యి తిరుపతి ప్రసాదం విషయంలో జరిగిందని ఆరోపణలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోని నిందలు వేశాడు. దానికి ప్రపంచవ్యాప్తంగా విశేషంగా పూజలు అందుకుంటూ కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినారు. అందుకు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి సాక్షాత్తుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ తప్పు చేయలేదు. కల్తీ ఎన్డీడీబీ ల్యాబులు కానీ, ఎన్డీఆర్ఐ ల్యాబులు కానీ అన్నీ కూడా క్లీన్ చిట్. ఎక్కడే కానీ కల్తీ నెయ్యి, కల్తీ లడ్డులో నెయ్యి ఎటువంటిది కూడా లేదు. అదన్నీ తప్పుడు ప్రచారాలని చెప్పేసి క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ దేవదేవుడే జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇచ్చినాడు. ఇప్పుడు చంద్రబాబు గారు దీనికి ఏం సమాధానం చెప్తారని చెప్పేసి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా గుర్తుపెట్టుకో, రాజకీయాలు ఆడితే ప్రజలు గమ్మునుంటారు, కానీ దేవుడితో రాజకీయాలు ఆడకూడదు. అందుకే ఆ దేవదేవుడే చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పినాడు. ఇక నుంచైనా కళ్ళు తెరవండి, ఇక నుంచైనా దేవుడి మీద రాజకీయాలు చేయడం మానుకోండి. ఆ దేవుడే మీకు తగిన శాస్తి చెప్పి తగిన బుద్ధి చెప్పాడు. ఇక మీకు కళ్ళు తెరిచి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అపనిందలు వేయడం కానీ, వాళ్ళ మీద ఆరోపణలు చేయడం కానీ మానుకొని ప్రజలకు సేవ చేసే విధంగా చేయండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ ఏమి సమాధానం చెప్తారని మేము ఈ రోజు పులివెందుల వెంకటేశ్వర స్వామి సాక్షిగా దేవునికి పూజలు జరిపి మేము డిమాండ్ చేస్తున్నాము. అదే విధంగా ఈ రోజు తిరుపతిలో కానీ ఇంకా ఎక్కడైనా ఏ దేవుళ్ళ మీద అయినా మీరు దుష్ప్రచారాలు మానుకోండి. ఎందుకంటే శేషశైలావాసుడు, శ్రీ వెంకటేశుడు, ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు ఆ వెంకటేశ్వర స్వామి మీకు ఖచ్చితంగా తగిన బుద్ధిని ప్రసాదించి, మీకు మంచి మనసును ప్రసాదించి, దేవునితో రాజకీయాలు ఆడుకోకోకుండా మీకు తగిన గుణపాఠం చెప్తారని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ, ఆపద ముక్కలవాడ, అనాథ రక్షక, గోవింద గోవింద. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి మంచి బుద్ధి ప్రసాదించండి. గోవింద గోవింద. ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి గుడ్ మార్నింగ్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కలియుగ దేవుడు, మనందరి దేవుడి భక్తుల మనోభావాల గురించి ఇబ్బంది పెట్టిన ఈ కూటమి ప్రభుత్వానికి ఈరోజు దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా మేము అందరం కూడా ఇక్కడ దేవుని దగ్గరకు వచ్చి ఆ దేవుని సమక్షంలో మేము చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం పైన లడ్డు కల్తీ జరిగింది అని యావత్ ప్రపంచంలోనే అప్యాతి తెచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పమని అడిగేదానికి ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం చేశాము. వాస్తవంగా యావత్ వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా గమనించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కల్తీ లడ్డు, కొవ్వు పదార్థాలు ఆ పవిత్రమైన దేవదేవుని దగ్గర
లడ్డు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాదు వరల్డ్ వైడ్ కూడా చాలా పవిత్రమైన లడ్డు మీద అపఖ్యాతమైన మాటలు మాట్లాడి ఈ ప్రభుత్వం కల్తీ చేసిందని మా ప్రభుత్వం మీద అపనిందలు వేసినారు కూటమి ప్రభుత్వం వారు. వాస్తవంగా ఈరోజు క్లీన్ చిట్ గా ఎక్కడైతే ల్యాబులలో మనం సిబిసిఐడి సెట్ వాళ్ళు కూడా ఇచ్చినారో ఇది పరీక్షించి తేల్చండి, నిజ నిర్ధారాలు తేల్చండి అని చెప్పి ఇచ్చినారో అక్కడి నుంచి ఆ ల్యాబుల నుంచి కూడా క్లీన్ చిట్ గా ఎలాంటి జంతువుకు సంబంధించిన కొవ్వులు కలపలేదని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఈ రోజుకి కూడా ఈ కూటమి ప్రభుత్వ పెద్దలు ఇంకా దీనిపైనే ఎక్కువగా ప్రజలను తప్పుదో పట్టించడానికి మాట్లాడుతున్నారు. మీరు గమనించండి, దేవదేవుడు కలియుగ దేవుడు, ఆయన సమక్షంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారు. అలాంటి దేవుని మీ లడ్డు మీదనే మీరు అపఖ్యాతి తెచ్చినారంటే మీరు ఎంతవరకు సనాతన ధర్మంలో పాటిస్తున్నారు, ఎంతవరకు మనోభావాలు భక్తుల మనోభావాల మీద మీరు కుట్ర పండుతున్నారు అని మీరు కూడా గమనించాలా. ప్రజలకు అందరికి కూడా తక్షణం ఒక పార్టీకి కాదు, ఒక కులానికి కాదు, యావత్ మన భారతదేశం సంబంధించిన అందరికి కూడా ఈ కూటమి ప్రభుత్వ నాయకులు ఎవరెవరైతే పచ్చ మీడియా ముందర మాట్లాడినారో వాళ్ళందరూ కూడా ఇందాక మా లీడర్ చెప్పిన విధంగా అందరికీ క్షమాపణలు చెప్పి జీవితంలో కలియుగ వెంకటేశ్వర స్వామి ఇలాంటి తప్పుడు వాక్యాలు మేము చేయము, చేసిన దానికి నిర్ధారణగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి శుభసం వచ్చిన వాళ్ళకు మేము తప్పుదో పట్టించినాము, మమ్మల్ని క్షమించండి అని చెప్పాల్సిన అవసరం మీకు అందరికీ ఉంది. ఇది గుర్తించుకోండి, కలియుగ దేవుడు కలియుగంలోనే మీ అందరూ చూస్తారు. ఎప్పుడైనా కానీ దేవుని మీద మీ ప్రయోగాలు చేయకండి, మీ చేతులైతే ప్రజలకు మేలు చేయండి. గోవిందా గోవిందా.